సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యోహాను సువార్త 15:4 ప్రారంభంలో, నా యందు, అందరూ నాతో ఈ మాట చెప్పండి, నా యందు నిలిచియుండుడి. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో నిన్నటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మనకి ఏదైతే అవసరమో దాన్ని మన ముందు ఉంచి నిన్నటి దినాన ముగించారు. ఆ వినిన వర్తమానము నందు మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. మనం పొందుకున్న రక్షణ యందు నిలిచి ఉండాలి. మనం ఏదైతే మాట ఇచ్చామో మాట మీద ఏముండాలి. చాలామంది అంటూ ఉంటారు, ఈ వ్యక్తిని నమ్మలేమరా బాబు, ఇచ్చిన మాట మీద నిలబడరా. ఇదే మాట దేవాతి దేవుడు కూడా అంటున్నాడమ్మా. దేవుడు నిన్ను బ్రతికించి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, పొలాలనిచ్చి, వస్తువులనిచ్చి, వాహనాలిచ్చి, ఈ దినాన్ని దేవుని మందిరంలో కాపుదలిచ్చి ఆయన భిక్షను బట్టి ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? ఆయన ఎందు నువ్వేం చేయాలో తెలుసా? మరి ఇంకా శరీరాశలతో, నేత్రాశలతో, జీవపడంబాలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో కాసేపు లోకంలో కాసేపేం, దేవునిలో కాసేపేం, వాక్యంలో కాసేపేం, దెయ్యంలో కాసేపేం, పాటల్లో కాసేపేమో, లోక వార్తల్లో కాసేపేం, పరిశుద్ధత కాసేపేమో, ఒక జుగుప్సాకరమైన జీవితాల్లో ఉంటే దీన్ని ఏమన్నారంటే నిలకడలేని జీవితం అనండి. ఏ జీవితం అండి? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఎందుకో తెలుసా? ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ దినాన మనం దాన్ని ఎలా మలుచుకుందాం. ఏంటంటే ఉపవాస దినాన్ని ఎందుకు ప్రతిష్ఠించుకోవాలంటే, ప్రభువా నా యందు నిలిచి ఉండుడి అన్నావు గనక నేను నీ యందు నిలిచి ఉందునుగాక. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఈ దినాన పగటికాల సమయంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరు దేని యందు నిలిచారు, లేకపోతే ఎక్కడ నిలిచున్నావు నువ్వు. బైబిల్లో ఒక 5గురిని చూపిస్తాను. వారెక్కడ నిలుచున్నారో నిలబడిన 5గురిని ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. యేసుప్రభు వారి యోహాను సువార్తలో శిష్యులతో చెప్తున్న మాట, నా యందు నిలిచి ఉండుడి. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడెక్కడో నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక 5గురు ఎక్కడెక్కడ నిలబడ్డారో, దేని యందు నిలబడ్డారో ఒక 5గురిని ఈ ఉదయం మనం నేర్చుకుందాం ప్రియులను. వీటిని వింటూ నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. మరి నేను ఎక్కడ నిలబడ్డాను? ఒక పెద్ద అయినా ఒక వయసులో కుర్రోడిని అడుగుతున్నాడు, ఎరా ఏంటి నిలబడ్డావంటే, ఊరక నేను నుంచున్నానులే అన్నాడు. ఆ అబ్బాయి ఎలా నుంచున్నాడంట? ఊరక నేను నుంచున్నాను లేరా. యేసుప్రభు వారు 15వ అధ్యాయం యోహాను సువార్తలో శిష్యులతో అంటాడు, మీరు ఎక్కడో నిలబడటం కాదు, ఊరకనే నుంచోవటం కాదు, నా యందు నిలిచి ఉంటుంది. ఈ ప్రపంచంలో అండి, వినండి జాగ్రత్తగా, దేవుని యందు నిలిచి ఉండడం చాలా తక్కువైపోతుంది. ప్రార్థనలు బాగానే చేస్తున్నారు, సేవ బాగానే ఉందనుకుంటున్నారు, పాటలు బాగానే పాడతాం అనుకుంటున్నారు. యేసుతో మాత్రం సన్నిహిత సంబంధం, నిలబడే సంబంధం మాత్రం కోల్పోతున్నారు.
మనం ఆశపడేది అదేనండి. వయసులో పెద్దోళ్ళు ఆశపడి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒకటే టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఏంటో తెలుసా, ఈ కాపురం నిలబడిద్దో నిలబడరు. ఒక యవ్వనొస్తుండే ఒక పనిలో పెడితే వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మలు ఏమనుకుంటున్నారు తెలుసా, ఈ పనిలో ఎంతకాలం నిలబడతాడో ఏమో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటిలో నిలబడినా నిలబడబోయిన తర్వాత సంగతి. కానీ యేసు ప్రభువు వారు అంటున్నారు, నా యందు. యేసు ప్రభువు వారు క్లియర్గా మాట్లాడి ఎందుకు నిలుచుండాలో కూడా ఆయన అంటున్నాడు, నా యందు నిలుచుంటేనే కానీ మీరేం చేస్తారో తెలుసా, ఫలిస్తారు అనండి. ఏం చేస్తారండి? ద్రాక్షావల్లి తీగ 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 ద్రాక్షావల్లితో ఎలా నిల్చుంటుందో, దానికి ఎలాగ బంధం ఉందో, అలాగే మన బతుకులతో ఎవరికి బంధం ఉండాలంటే యేసుతో బంధం ఉండాలి. ఆ బంధాన్ని కలిగి ఉండడమే నిలిచి ఉండుట. ఒక భార్య చూడండి, భర్త పెట్టినా పెట్టకపోయినా, కొట్టినా తిట్టినా, ఏమొచ్చినా ఏం పట్టించుకోకపోయినా, ఒక జ్ఞానవంతురాలైన భార్య ఏం చేస్తుందంటే, నేను ఈ కాపరాన్ని ఏం చేసుకోవాలి. చూసారా? మరి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు కదా. బాల్ పాయింట్ పెన్ తీసుకోనండి, వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెడితే ఎంత చిన్న సూక్ష్మంగా ఉంటుందో అంత చిన్న చుక్క అమ్మ కడుపులో గర్భసంచిగా పడ్డావు, నువ్వైనా నేనైనా పుట్టేవాళ్ళైనా. ఆ చిన్న చొక్కని దేవుడు అని ఊదేయకుండా జాగ్రత్తగా కేర్ తీసుకొని అమ్మ కడుపులో ఆ చొక్కనే పావు పిండంగా, 3 అంగుళాల పిండంగా, 6 నెలలు 9 నెలల పాపగా బాబుగా డిజైన్ చేసి ఈ వయసు దాకా నిన్ను ఎందుకు కూర్చోబెట్టి మందిరం నుంచి, సేవకుడి నుంచి, రక్షణ ఇచ్చి బాప్టిజం ఇచ్చాడు తెలుసా? ఆయన యందు. ఇది నా దేవుని వాక్యంలో నుంచి మనం 5గురిని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. వాటిని వింటూ మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను ఎక్కడ నిలబడ్డానయ్యా. ఈ ఉపవాస కూడికల్లో ఒక చిన్న తీర్మానం చేసుకొని వెళ్తామని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను ఒక చిన్న మాట చెప్తాను ఏంటంటే, యేసు ప్రభు వారు నా కోసం పనిచేయండి అని మొదట చెప్పలేదు, తర్వాత చెప్పాడు. కానీ మొదట చెప్పిన మాట ఏంటంటే, నా కోసం పనిచేయండి అనలా, నా యందు. అది నువ్వు ముందు నిలబడితే పని చేస్తావో చేయవో తర్వాత సంగతి. నేను ఒక షాప్కి వెళ్ళానండి, ఒక ఫ్యాన్ కొందామని వెళ్ళాను. టేబుల్ ఫ్యాన్ అవసరం చూపిస్తున్నారు. నాకేమో వేరే ఒక మోడల్ అడిగాను, ఆ మోడల్ లేదన్నారు. మిగతా వాటికంటే బాగున్నాయండి అని అంటున్నారు. కానీ నేనేమో అటు ఇటు తిరుగుతా చూపించండి అంటుంటే ఆ షాపు ఓనర్ ఏమన్నారంటే, మీరు పట్టుమని ఒక 10 నిమిషాలు నిలబడితే అన్నీ చూపిస్తానండి అన్నాడు ఆయన. అంటే నాకు చూడాలని ఉంది, కానీ నాకు కావాల్సిన ఫ్యాన్ ఇక్కడ లేదు కనుక నేను అక్కడ ఏం చేయలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. అందుకు ఆయన అంటున్నాడు, కాసేపు మీరు ఏం చేస్తే చూపిస్తాను అంటున్నాడు ఆయన. నిలబడితే మీరు కాసేపు. యేసు ప్రభు వారు కూడా నీతో చెప్తున్నారమ్మా, మందిరానికి వస్తున్నావు, నిలబడు మందిరంలో. బాప్టిజం పొందావు, నిలబడు బాప్టిజంలో. రక్షణ పొందావు, నిలబడు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా. అందే యేసు ప్రభు వారు అంటున్నమాట, నా యందు నిలిచి ఉండుడి. ఎన్నో విషయాలు ఉన్నాయి, నేను 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు తెరవండి, మీతో పాటు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాలు. నెంబర్ 1 నిర్గమాకాండం. నేను 5 విషయాలు. ఎవరు ఎక్కడ నిలబడ్డారు వింటూ ఉన్న నీవు నిన్ను ప్రశ్న వేసుకో. ఏంటో తెలుసా, నువ్వెక్కడ నిలిచున్నావు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునగలిగితే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చేతులుంటూ పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి వస్తాను. బైబిల్లో అండి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను 5 చెప్పాలనుకున్నాను కనుక 5 జాగ్రత్తగా మీ హృదయాలు ముద్రేసుకోండమ్మా. మొట్టమొదటిగా 5లో ఇక్కడ కనపడుతున్న ఒక వ్యక్తి కనపడుతుంది. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క ఏం చేస్తుందంటే దూరముగా నిలిచి ఉండెను. క్లియర్గా రాయబడింది. మనం చదివే 5 రిఫరెన్స్లో నిలిచి ఉండెను అన్న మాట ఖచ్చితంగా కనపడుతుంది. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా. అందుకే మన మూలవాక్యం యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, నా యందు. అయితే 5గురిలో నెంబర్ 1 ఎవరయ్యా ఈవిడంటే, మోషే అక్కగారు. ఈవిడ పేరేంటంటే మిరియాము. అమ్మ అనండి, ఏంటది?
మిరియాలు కాదు, మిరియాము అనండి. ఏంటది? మనం వినాలనుకున్న 5 విషయాల్లో నెంబర్ 1 మిరియాము ఎక్కడ నిలబడిందంటే తన తమ్ముని కొరకు ఆశతో నిలబడింది. దీనికి ఓ పేరు పెడదామండి. ఎవరి కోసం నిలబడిందండి? ఎందుకంటే ఈ భాగం వాక్యపరిచి ఉన్న వారందరికీ విదితమే. ఆ రోజులు ఏనాటి రోజులంటే మగపిల్లోడు పుడితే కాన్పు పీటల మీదే చంపేయండిరా, ఆడపిల్లలు పుడితే బతకనివ్వండిరా అని జీవం రూల్ వచ్చిన దినాల్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరే మోషే. చూడ చక్కగా ఉన్నాడట, ప్రయోజకుడు అవుతానని వాళ్ళ అమ్మగారు యొక్కేబెద్దు చూసి ఎవరి బిడ్డలు ఎవరు చంపుకుంటారండి. 3 నెలలు ఎలాగో దాచిపెట్టిందండి. 3 నెలలు ఎలాగో దాచిపెడితే తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఎందుకంటే 3 నెలలు దాటిన తర్వాత ఏమి ఎక్కువ అవుతాయి? పిల్లలకి అరుపులు ఎక్కువ అవుతాయండి. చంపలేక జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి జమ్ము పెట్టిలో పెట్టి 3 నెలల పిల్లోని నైలు నది ఈజిప్ట్ దేశంలో ఇడిచిపెట్టేసిందండి. ఇడిచిపెట్టిందన్న మాటే కానీ ఎవరిని కాపలా పెట్టిందో తెలుసా? అక్క అంటే కూతుర్ని పెట్టింది. అమ్మ తమ్ముడు ఏమవుతాడు చూడమ్మా. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అమ్మన్న ఇడిచిపెట్టేసి ఇంట్లో ఉండిపోయింది, కానీ ఈ అక్క మాత్రము తమ్ముడు కోసం ఎలాగుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో దూరంగా ఉన్న మనసంతా అక్కడే ఉంటుందండి. ఎస్ఆర్నో? అప్పుడప్పుడు నువ్వు నేను అంటా ఉంటావు, మనిషినే దూరంగా ఉన్నాను కానీ అమ్మాయి నా మనసంతా నిజంగా ఉందా అమ్మా? ఉన్నా లేదా అది మనకు తెలుసు, కానీ నోట్లోంచి మాట మాత్రం అలాగ వస్తుంది. దూరంగా ఉన్నానన్న మాటే కానీ తమ్ముడు నేను నీతోనే ఉన్నానురా. మిరియాము అదే అంటుందండి, దూరంగా ఉన్న మనసంతా ఎవరి మీద ఉందో తెలుసా? తమ్ముడు జమ్ము పెట్టిలో పెట్టింది. జమ్ము పెట్టిలో పెట్టి ఈడేమవుతాడో తమ్ముడు కొరకు ఆశగా నిలబడిన మిరియాము. అయితే మన మూలవాక్య యేసు ప్రభు అంటాడు, నా యందు నిలిచి ఉండు. మిరియాము ఆశతో నిలబడటానికి కారణం ఏంటో తెలుసా అండి? వినండి జాగ్రత్తగా. నైలు నది నిండా ముసళ్ళు ఉంటాయండి ఇప్పటికి కూడా. ప్రపంచంలోనే జనరల్ నాలెడ్జ్ చదువుకున్న ఉన్న పిల్లలకి ఇది ఎవరు తీసిపోలేని చరిత్ర. జనరల్ నాలెడ్జ్ ప్రపంచంలోకెల్లా ఏ నదిలో అత్యధికమైన ప్రమాదకరమైన ముసళ్ళ క్రొకడైల్స్ ఉంటాయంటే నైలు నదిలోనే. ఆనాడు ఎండిపోలా, ఈనాడు ఎండిపోలా. నేను వెళ్ళి ఆ నైలు నదిలో షిప్పులో ప్రయాణం చేశానండి. ఈజిప్ట్ దేశం వెళ్ళి దేవుడు నాకు కృపిచ్చాడు. ఇప్పటికి కూడా ఆ నైలు నది ఎండిపోలా, కొన్ని దేశాలు ప్రవహిస్తూ ఉంది. భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి కనుక ఇప్పుడు ఆ మిరియాము దూరంగా ఉండి నిలబడి ఆశతో ఎందుకు కనపడుతుంది తెలుసా? నా తమ్ముడు ఏమవుతాడో. ఆ నైలు నదిలో 1 మొసళ్ళు ఉన్నాయి, 2 అత్యధికంగా ప్రవహించే నది, 3వదిగా ఫరో ఆజ్ఞ ఉంది. మగపిల్లడు పుడితే ఏం చేయండి? కనపడిన చంపేస్తారేమో. ఆశతో ఎదురు చూస్తుంది, నా తమ్ముడిని ఎవరన్నా తీసుకుంటే బాగుంటుంది. నీ జీవితంలో కూడా ఇక్కడ నేను ఆశ చెప్తానండి. ఏంటో తెలుసా? దేవుని మందిరానికి ఎవరు నడిపించాలన్న ఆశ నువ్వు కూడా కలిగి ఉందువుగాక. మొదటగా నీ ఇంట్లో వాళ్ళని దేవుని మందిరానికి నడిపించుదువుగాక. మొదటగా నీ ఇంట్లో వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించుదువుగాక. 1 మిరియామండి ఆశతో నిలబడింది. 2 మిరియాము ప్రేమతో నిలబడింది. అనండి, 2 మిరియాము ఎలా నిలబడిందండి? ప్రేమతో నిలబడింది. ఎందుకో తెలుసా? తమ్ముడు అంటే అంత ప్రేమ అండి. ఈడేమవుతాడా బుట్టను నదిలో పెట్టంగానే పని అయిపోయిందని వెళ్ళిపోలా. అమ్మ చెప్పింది కదా వదిలేసి ఆ 100 మంది ఎవడుంటాడని చెప్పి వెళ్ళిపోలా. కానీ బాధ్యత వదిలిపెట్టాల. ప్రేమ ఆందోళన గమనిస్తూ ఉంది. నిజమైన ప్రేమ దూరంగా ఉన్న శ్రద్ధగా గమనిస్తుందండి. ఎస్ఆర్నో? నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తికి దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కనిపెడతావు? నువ్వు కనిపెడతానే ఉంటావు. ఎవరో ఒకళ్ళ దాని వివరాలన్నీ కూడా లాగుతూనే ఉంటావు. ఇక్కడ మిరియాము కూడా అదే పని చేసింది. 1 ఆశతో నిలబడింది, 2 ప్రేమతో నిలబడింది, 3వదిగా ధైర్యంగా నిలబడింది. అనండి, 3వదిగా ఎలా నిలబడిందండి? ధైర్యంగా. ఎందుకో తెలుసా? మొసళ్ళు ఉన్నాయి. ఒకవేళ మనిషి వాసన చూసి మొసలు బయటకు వచ్చి లాక్కెళ్ళినా కూడా నా తమ్ముడు కోసం దూరంగా అయినా సరే ఏం చేయాలండి? ఆ నిలబడిన తీరు వృధాగా పోలా. కాసేపుడికి ఫరో రాకుమార్తె రానే వచ్చింది స్నానం చేయడానికి. ఆ పెట్టె అద్భుతంగా ఉందని చూసింది. ఆ పెట్టె దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ పెట్టెలో ఉన్న పిల్లోని తీసుకొని మురిసిపోయింది. మురిసిపోగానే ఇప్పుడు నిలబడిన దూరంగా ఉన్న మిరియాము పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుతుంది.
ముందు నువ్వు నిలబడితే ఏ రోజైనా దగ్గరికి వచ్చుదువుగాక. ముందు సేవ కొరకు నిలబడుదుముగాక, సంఘములో నిలబడుదుముగాక, భక్తిలో నిలబడుదుముగాక, పరిశుద్ధతలో నిలబడుదుముగాక, సేవకుల కోసం నిలబడుదుముగాక, మోకాళ్ళ అనుభవంలో నిలబడుదుముగాక. ముందు సేవకుని పక్షాన నిలబడుదుముగాక. నిలబడితే ఏ రోజుకైనా దగ్గరికి పరిగెత్తుకొని వస్తామండి. నీ బిడ్డ చూడండి, బజారుకి వెళ్ళొచ్చో లేదా ఊరికి వెళ్ళొచ్చో అనుకోండి, నీ బిడ్డ చూడంగానే ముందు నువ్వు పరిగెత్తావు, వాడు పరిగెత్తాడా? ఏమ్మా చెప్పరే? నువ్వేం చేస్తావు? చూడంగానే నిలబడిపోయి ఇలా చాపుతావు. ఏంటయ్యి చేతులు? అప్పుడు దాకా నడిచిందని ఏమేమైపోతావు? నిలబడతావు. నిలబడితేనే కానీ అప్పుడు వాడేం చేస్తాడు తెలుసా? మా అమ్మ నిలబడింది కనుక నేనేం చేయాలి? ఇప్పుడు పరిగెత్తాలి. నువ్వు నిలబడితే నీ దగ్గరికి అన్నీ పరిగెత్తుకొని వచ్చునుగాక. అందుకే బైబిల్ చెప్తుంది, దావీదు ఏమంటాడంటే, కృపాక్షేమాల వెంట నేను వెళ్తాం కాదబ్బాయి, అవే నా వెంట వచ్చునుగాక. కొట్టు చప్పలు కొట్టాలి, బెగ్గరగా చప్పలు. ఎప్పుడు వస్తాయో తెలుసా? అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? అవి నువ్వు నిలబడాలి సరిగా. అమ్మ అనండి, ఎలాగా? బైబిల్లో అండి హెజ్కేలుతో దేవాది దేవుడు ఏమంటాడు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాల్సి వస్తుంది. కనుక నెంబర్ 1 మనం వినాలనుకుంటున్న 5 విషయంలో నెంబర్ 1 ఆమె పేరేంటండి? మిరియాము. ఎలా నిలబడిందట? దూరంగా నిలబడిన ఆశతో నిలబడింది. 2 ఎలా నిలబడింది? ప్రేమతో నిలబడింది. 3 ఎలా నిలబడింది? ధైర్యంగా నిలబడింది. దేవుడు ఆ నిలబడిన తీరుని మర్చిపోలా, నిలబడినందుకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ మిరియాము నిలబడిన నిలకడను బట్టి ఆ ఫరో రాకుమార్తె మోషేని ఎలా తీసుకుందండి? రాకుమారుడిగా దత్తత తీసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని కొరకు నిలబడిన వాళ్ళు మోసపోలేదు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు చెడిపోలేదు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు అదిగో రాకుమార్తె ఇంట్లో చేరారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పిల్లలు కూడా అలాగా ఆశీర్వదించబడుదురు గాక, మన జీవితాలాగా ఆశీర్వదించబడును గాక. ఆశీర్వదించబడాలంటే మనం ఎక్కడ నిలబడాలండి? దేవునిలో, దేవుని సన్నిధిలో నిలబడాలి. నిలబడమ్మా, తప్పిపోబోకు దయచేసి. నిలబడే అనుభవాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే యేసు ప్రభువారు అంటారు, నా యందు. నెంబర్ 2, రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా ఎవరు ఎక్కడ నిలబడ్డారంటే, జకరియా గ్రంథంలోనికి ఒకసారి రండి ప్రియులారా. జకరియా గ్రంథంలోనికి ఒకసారి రండి. 3వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. జకరియా 3:1. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ ఏం చేశాడు తల్లి? నిలవబడుటయో. చాలు అండి. రెండవదిగా యెహోషువ దేవుని సన్నిధిలో నిలచియుండెను అనండి. ఎవరండి? అందరూ అనండి, యెహోషువ అనండి. ఎవరండి? యెహోషువ. 1 మిరియాము ఆశతో నిలిచింది. 2 యెహోషువ ఎక్కడ నిలిచాడండి? యెహోవా సన్నిధిలో నిలిచాడు ప్రియులరా. యెహోషువలు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈ యెహోషువ ఎవరు అనుకుంటారంటే, చాలామంది మోషే తర్వాత ఇశ్రాయేలీయుల్ని పాలు తేనెలో ప్రవహించే దేశంలోకి నడిపించిన యెహోషువ అనుకుంటారు. ఆ యెహోషువ కాదు యెహోషువ. ఈ యెహోషువ మరొక యెహోషువ. ఈయన ఇశ్రాయేలీయుల్లో ప్రధాన యాజకుడండి. ఈయన ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంటే, యెహోవా దూత ఎదుటంటే దేవుని సన్నిధిలో నిలబడ్డాడట. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటో తెలుసా? నా వైపు చూస్తూ వినండి. ఈయన వచ్చి నుంచోగానే ఈయన పక్కన సాతానుడు కూడా నిలబడ్డాడంట. మనం నిలబడతాం అనుకుంటే మన పక్కన ఎవడొచ్చి నిలబడతాడండి? ఎందుకంటే ముందెవడు? వాడే. ఇప్పుడు ఆ సాతాను కూడా నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ నుంచున్న యెహోషువ మీదంట ఫిర్యాదు చేస్తున్నాడంట దేవునికి. ఈయన వేసుకున్న వస్త్రం అంతా మలినంగా ఉందాయా అంటే, ఈ జీవితంలో మలినం ఉంది, ఈ జీవితంలో తేడా ఉంది, ఈ జీవితంలో సాక్ష్యం బాగలేదు అని ఆయన తప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాడంట. కానీ సాక్ష్యం నిజమైన ఇశ్రాయేలు జీవితంలో అలాగే ఉన్నాయండి. యెహోషువ మలిన వస్త్రంతోనే ఉన్నాడు. నిలబడిన మన మీద ఎవరేం మాట్లాడరు, కానీ ఒకడు రెడీగా ఉంటాడండి. వాడి పేరేంటి? వాడిని గెలవాలంటే ఇలాంటి ఉపవాస కూడికలు పెట్టాలి. చప్పట్లు కొట్టండి బిగ్గరగా.
బైబిల్లో ఒక మాట ఉంది, అన్నీ చూపించడానికి టైం చాలదు కానీ తను నిలుచుచున్నానని తలంచుకున్నవాడంట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. పడేయటానికి ఉంటాడు ఎవడ పక్కన? సాతానోడండి. బాగా నుంచుంటున్నామని మనం సంతోషిస్తాం, బాగా నిలబడుతున్నామని సేవకురాలు అనుకుంటారు. కానీ ఎందుకు నిలబడాలి వీళ్ళు అని పక్కన ఎవరు నిలబడతాడండి? సాతానుడు నిలబడి యెహోషువ నిలబడంగానే ఫిర్యాదు చేయడానికి సాతానుడు వస్తే వాస్తవానికి మలిన వస్త్రమే ఉంది యెహోషువ మీద. కానీ దేవుడట సాతాను మాట పట్టించుకోకుండా కొట్టేశాడంటే ఎందుకు తెలుసా? దేవుని కొరకు నిలబడ్డాడు యెహోషువ. కొట్టు 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 చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరచు. నీవు దేవుని కొరకు నిలబడితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. మిరియాము నిలబడింది, తమ్ముడు రాకుమారుడయ్యాడు. యెహోషువ నిలబడ్డాడు. సాతానోడు మలిన వస్త్రం ఉందని చెప్పిన సాతానోడు మాట పట్టించుకోకుండా దేవాది దేవుడు ఏమన్నాడంటే దూత ద్వారా, ఇదిగో వెళ్ళి ఆ వస్త్రాన్ని తీసేసి ఇంకో వస్త్రం వేసుకురాపో, నేను నిన్ను విడువను. లోపాలు లేకపోలేదండి మనుషుల్లో. ఒకరోజు ఒంట్లో బాగుంటే ఇంకో రోజు ఏమవుతుందండి? బాగుంటుందమ్మా. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగాదు. మనిషి జీవితంలో ఒకరోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒకరోజు బాగా నిలబడితే ఇంకో రోజు బాగా నిలబడలేకపోతున్నాం. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము, దాన్నే పట్టుకుంటున్నాడు వాడు. ఎవడో? సాతానుడు. అయినా సరే దేవాది దేవుడు ఏమంటాడు తెలుసా? బలహీనత అయినా నుంచున్నావు, కష్టాలు వచ్చినా నుంచున్నావు, కరువు వచ్చినా నుంచున్నావు, బాధలు వచ్చినా నుంచున్నావు, ఏడుపు వచ్చినా నుంచున్నావు, నిందలు వచ్చినా నుంచున్నావు, నిద్రాహారమైన నుంచున్నావు, దేవుని పని కొరకు కష్టమైన నిలబడ్డావు గనక నీ లోపాన్ని దేవుడు సాతానుడు ఎత్తి చూపుతున్నా ఏమంటున్నాడు తెలుసా? లోపం ఉంది కానీ వాడి మాట ఎన్నో, నువ్వు వెళ్ళి కడుక్కొని రాప, మళ్ళీ నిలబడతావు అంటాడండి ఆయన. అందుకు దేవుడు మనల్ని క్షమించడానికి మనం ఏం చేయాలో తెలుసా? నిలబడాలండి. తప్పైనా నిలబడు, ఒప్పైనా నిలబడు, కష్టమైన నిలబడు, నష్టమైన నిలబడు. దేవుడు లోపం ఉన్నా కూడా దాన్ని సరిచేసి క్షమించి ఫిర్యాదు చేస్తున్న వాడిని ఎల్లగొడతాడు. కానీ నిన్ను మాత్రం ఎల్లగొట్టు. ఏమండి, మనుషులండి కన్నీళ్ళు తొడవపోవచ్చు కానీ ఆ కన్నీళ్ళు అంటే దేవుడు లెక్క పెడతాడంట. మనుషులండి మనలో ఇలాగే సాతాను ఫిర్యాదు చేసినట్టుగా యెహోషువ మలిన వస్త్రాలు వేసుకున్నాడని మనుషులు మన పేరు మర్చిపోవచ్చు కానీ యేసయ్య అంట ఆ పేరును తన అరచేతుల్లో రాసుకుంటాడంట. నీ కన్నీళ్ళు మనుషులు తొడవకుండా దేవుడు లెక్క పెట్టాలన్నా నువ్వేం చేయాలి తెలుసా? నిలబడాలి. నీ పేరు మనుషులు మర్చిపోయిన యేసయ్య అరచేతిలో రాసుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నిలబడాలి. అందుకే మన మూలవాక్యంలో యోహాను సువార్తలో యేసుప్రభువు అంటాడు, నా యందు నిలిచి ఉండు. నిలిచి ఉన్నాడు గనక ఆయన మలిన వస్త్రాలు పోయాయి. ఇంకా ఆయనకి ఇవ్వబడింది గొప్ప ధన్యత తెలుసా? జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడగుదువు. మరియు అందరు వినండి, ఎక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. చేతుల్లోండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ మాట నాతో చెప్పండి. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇది గొప్ప భాగ్యం అండి అనండి. ఏంటండి? ఎక్కడ? ఆయన సన్నిధిలో నిలబడుతున్నావంటే అదొక భాగ్యం. ఆ భాగ్యమును కాపాడుకుందువుగాక. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. మనం వినాలనుకున్న 3 విషయాల్లో నిలిచి ఉన్న 3వ మనిషి ఎవరంటే యోహాను సువార్త 18వ అధ్యాయం. జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముతున్నాను ప్రియులారా. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనంలో 3వదిగా ఎవరు ఎక్కడ నిలబడ్డారండి? యోహాను సువార్త 18:5, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద ఏం చేశాడంట?
అందరు చెప్పండి, ఏం చేశాడండి? నిలుచున్నాడంట. నెంబర్ 3, ఎవరు ఎక్కడ నిలబడ్డారంటే యూదా అనండి. ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఏ యూదా? ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే యేసుని ముద్దు పెట్టి అప్పగించిన యూదా. నువ్వెక్కడ నిలబడ్డబ్బా అనంటే ఆయన బట్టి బైబిల్ చెప్తున్న మాట. నెంబర్ 3, యూదా యేసుకి విరోధుల మధ్య నిలుచున్నాడట. అయ్యో తల్లి, వాక్యం వింటున్న యవ్వన చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, నువ్వెక్కడ నిలబడుతున్నావు ఇక్కడ? ఇస్కరియోతు యూదా యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగాడండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చేసిన అద్భుతాలు కళ్ళారా చూశాడు. యేసు ప్రభు చేసిన స్వస్థతల కళ్ళారా చూశాడు. యేసు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెడితే చూడటం కాకుండా అవి కూడా తిన్నాడు. యేసు ప్రభు వారు బల్ల ఇస్తుంటే బల్ల రొట్టె ముంచి తిన్నాడు. అంతేకాదు యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాకి గొప్ప ఘనత ఇచ్చాడు. ఏంటో తెలుసా? నాణేల మూట, డబ్బు సంచి కూడా ఆయన దగ్గరే ఉండే ట్రెజరర్గా కూడా పెట్టాడు. 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నా కూడా చివరికి ఎవరి దగ్గర నుంచున్నాడు తెలుసా? వెళ్ళి గెత్సెమనే తోటలో యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన ఆ విరోధులతో వెళ్ళిపోయి వారి పక్షాన్ని నిలబడ్డాడండి. అయ్యో, వాక్యం వింటున్న సోదరి సోదరులారా, నా చేతులు జోడించి మనం చేస్తాను. నీకోసం కష్టాలు పడి కన్నీరు కార్చి నువ్వు రక్షణ పొందటానికి నీ ఇంటికి వచ్చి పస్తులుండి ప్రార్థన చేసిన దేవుని సేవకులు, దేవుని దాసురాలు, దేవుని సంఘము, వీటన్నీ ఒక ఎత్తు అయితే యేసు పక్షాన నిలబడలేక నీ కొరకు రక్తం కార్చింది ఆయన, నీ కొరకు కొరడా దెబ్బలు భరించింది ఆయన, నీ కొరకు చూడనల్లని వానిగా మార్చబడింది ఆయన, నీకు రక్షణ ఇచ్చింది ఆయన, నీకు వాక్యం ఇచ్చింది ఆయన, నీ కష్టాల్లో పైకి లేపింది ఆయన, నీ కన్నీళ్లు తుడిచింది ఆయన. ఆయన పక్షాన సరైన టైంలో నిలబడాల్సింది పోయి శత్రువుల వైపు నిలబడతావా? ఇస్కరియోతు యూదా పొందుకున్న రక్షణ అంతా ఏమైపోయిందండి? ఇస్కరియోతు యూదా పొందుకున్న రక్షణ అంతా ఏమైపోయింది? అంత 3.5 సంవత్సరాలు తిరిగిన యేసు వైపు నిలబడకుండా విరోధుల వైపు నిలబడటానికి కారణం ఏంటో తెలుసా? ఇస్కరియోతు యూదా మనసు యేసు మీద కంటే దేని మీద ఉందో తెలుసా? అమ్మ అందరూ అనండి, దేని మీద? ఎన్ని వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు? 30 వెండి నాణ్యాలు. అమ్మ ఒకవేళ కష్టాలు వచ్చినాయని, అప్పులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తల్లి. ధనం శాశ్వతం కాదు. కానీ బైబిల్ చెప్తుంది, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరింతుము. కంగారు పడద్దు. చాలామంది అనుకుంటున్నారు మాకేం తెలుసండి, మా బాధలు మీకేం తెలుసు అనుకుంటున్నారు. అవన్నీ పడి వచ్చిన వాళ్ళేనండి. నా సాక్ష్యం చెప్తే మీరు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని పక్కన పెట్టి ఇక సాక్ష్యం కావాలంటారండి. కానీ సాక్ష్యం కాదు గొప్ప, యేసు వాక్యము గొప్ప. ఇస్కరియోతు యూదా యేసును పక్కనే పెట్టుకొని యేసుతో పాటు నిద్రపోయాడు, యేసుతో పాటు నడిచాడు, యేసుతో పాటే తిన్నాడు. కానీ ఎవరి పక్కన నిలబడ్డాడట? ఒకవేళ నీ పరిస్థితి అలాగుంటే ఇది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది, అయినా చెప్పి తీరాలి. 3.5 సంవత్సరాలు యేసుతో నడిచాడు, ఏం ఉపయోగం? చివరికి ఊరేసుకొని పొట్ట పగిలి చచ్చాడండి. నా చేతులు జోడించి మనం చేస్తాను. నిలబడితే నిలబడినట్టే ఉందువుగాక. ఈ మధ్యాహ్నం ఆరాధనలో నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. నువ్వెక్కడ నిలిచి ఉన్నావు? నీ మాట అవునంటే, కాదంటే, ఉంటే చల్లగైనా లేకపోతే వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చగా ఉన్నావు గనక ఎంత భయంకరమైన మాట అన్నాడు తెలుసా? నా నోట నుండి నీ మీద ప్రపంచంలో హీనాతిహీనమైన వాటిలో 2 హీనమైనవి. 1 ఉమ్మి వేయించుకోవటం, 2 సిలువ వేయించుకోవటం. ఈ 2 యేసు ప్రభు చేయించుకున్నాడండి. యేసు కొరకు ఉంటే మనం రోషంగా ఉందుముగాక. అప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకుంటామండి. ఇస్కరియోతు యూదా వలె శత్రువుల పక్షాన నిలబడకుండా. ఇది నేను ఇంకో విషయం చెప్పినా మీకు. చివరిగా ఇస్కరియోతు యూదా ముందే చివరి అద్భుతం కూడా చేశాడండి. ఏంటో తెలుసా? చివరి అద్భుతం చేసినా కూడా ఈయన పక్షాన్ని నిలబడలా, శత్రువుల పక్షాన్ని నిలబడ్డాడు. ఏంటి అద్భుతం అంటే, ఆ గెత్సెమనే తోటలోకి యేసుప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే పేతురు ఏం చేశాడంటే చెవి నరికాడండి. వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? ఆ చెవి అతికించేశాడు. ఆ అద్భుతం చూసిన ఇస్కరియోతు యూదాకి ఏం కరగల?
మనసు కరగలేదండి. ఇంకో మాట ఏంటి తెలుసా, అప్పటిదాకా యేసుప్రభు వారు నా గురించి ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు, కానీ అక్కడ ఒప్పుకున్నాడు. మీరు ఎతుకుతున్న మనుష్య కుమారుణ్ణి నేనే అని ఒప్పుకున్న, నేనే అని చెప్పినా కూడా ఇస్కరియోతు యోధాకి ఏం కరగల? కొన్ని కరుడు కట్టిన హృదయాలు ఉంటాయండి. అమ్మ, ఆ రోజు రాకముందే ఈ ఉపవాస కూడికల్లో ప్రతిష్ఠ చేసుకొని నువ్వు దేవుని కొరకు మాత్రమే నిలబడుదువు గాక. ఇస్కరియోతు యోధా పొందుకున్న రక్షణ అంతా పోయి, నేనంటాను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? అంతే. నువ్వు రక్షణ పొందినా, మారు మనసు పొందినా, భక్తి చేసినా, పాట పాడినా, బలలో చెయ్యేసినా, చివరికి సూసైడ్ చేసుకున్నావు అని అంటే ఈ పొందుకున్న రక్షణ ఏమో నీకు ఉపయోగపడదు. ఇస్కరియోతు యోధా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్టు? నట్టు కాదు, బోల్ట్ కాదు, వెళ్ళాడు అంతే. దేవుని కొరకే నిలబడుదుము గాక, కష్టమైన నిలబడుదువు గాక. ఒక చెల్లండి 7వ నెలలో, అంటే అమ్మాయికి 7th month ప్రెగ్నెంట్స్ వచ్చి, అన్న ప్రార్థన చేయండి అన్న అంది. ఏమ్మా ఎందుకు అని అంటే, అన్న 7వ నెలలో వీడికి లోపల సరిగా ఏమి లేదంట, 7వ నెలను వాడిని అర్జెంటుగా ఒమ్మ నీళ్ళు సరిగా లేవంట, వాడిని 7వ నెలను ఆపరేషన్ చేసి ఏం చేయాలి, బయటికి తీసేయాలంట. 7వ నెలలో తీయాలి కనుక వాడు బతుకుతాడో చస్తాడో గ్యారంటీ ఇవ్వలేమంటున్నారన్న. కష్టమైన, నష్టమైన, భారమైన, నా ఒంట్లో రక్తం లేకపోయినా, ఏమి లేకపోయినా అన్నీ తింటానన్నా, పస్తులు ఉంటానన్నా, తినాల్సినవి తింటానన్నా, కంటి నిండా నిద్రపోతానన్నా, అన్నీ పాటిస్తానన్నా, వాడు 7వ నెలలో కనకూడదన్నా, నేను ఆపరేషన్ చేయడానికి వెళ్ళేదన్నా, 9 నెలలు నా కడుపులోనే నేను మోస్తానన్నా, అలాగ వాడు 9 నెలలు నేను మోసేటట్టు, నా ఒమ్మ నీళ్ళు పెరిగేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అన్న అంటుందండి అమ్మాయి. ఎందుకు? ఎందుకు? ఎవరి కోసం అండి? వాడు రేపు పొద్దున పెడతాడో కొడతాడో తెలియదు. మళ్ళీ ఏమండి, వాడు రేపు పొద్దున పెడతాడో కొడతాడో తెలియదు, కానీ ఆశ ఏంటి? ఆశ ఏంటి? నా బిడ్డను నేను బ్రతికించుకోవాలి. అదే ఆశ తల్లి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బతికించుకోవో, చంపేసుకుంటావా మధ్యలోనే? బాప్టిస్ట్ అనుభవాన్ని, పరిశుద్ధ అనుభవాన్ని, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన సంఘక్షేమాన్ని చంపేస్తావా మధ్యలో? ఎక్కడో నిలబడి. ఈ రోజున దేవుని కొరకు మాత్రమే నిలబడుదుము గాక, యేసు పక్షాన నిలబడుదుము గాక, సంఘ పక్షాన నిలబడుదుము గాక, దేవుని వాక్య పక్షాన నిలబడుదుము గాక. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. 4వదిగా ఎవరు ఎక్కడ నిలబడ్డారో అపోస్తుల కార్యములోనికి వస్తారండి. 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాల్లో చక్కటి మాట ఉంది, మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55, 56. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు ఏమై ఉన్నాడంటండి, నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. చేతులుండు బాధ్యత బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారంటే స్టెఫను. అమ్మ అనండి అందరూ. స్టెఫన్. ఈయనకు ఒకసారి దర్శనం వచ్చిందండి. ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు ఆయన. ఆకాశంలో ఇప్పుడు 2 కనపడుతున్నారు. ఒకటి దేవుడు కనపడుతున్నాడు, 2 యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయనకి ఎలా కనపడ్డాడంటే దేవుని కుడిపార్శ్వమందు ఎలాగున్నాడంట, ఆయన నిలుచున్నాడంట. ఎవరు? యేసు ప్రభువారేనండి. ఎవరండి? కుమారుడు తండ్రి పక్కన ఎలాగున్నాడండి. ఇప్పుడు మనం ఎందుకు నిలబడాలి ఇప్పుడు అర్థమై ఉంటుంది. యేసే మన పక్షాన్ని ఎక్కడ నిలబడ్డాడండి? తండ్రి దగ్గర నిలబడ్డాడండి. ఈ దర్శనాన్ని స్టెఫన్ చూస్తున్నాడు. మళ్ళీ అంటాడు ఆకాశము తెరవబడిందంట. మనుష్య కుమారుడు మళ్ళీ ఎక్కడ నిలబట్టం చూశాడట? దేవుని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలబడ్డాడట. దీనికి ఒక పేరు పెడదాం. 4వదిగా స్టెఫన్ నువ్వెక్కడ నిలబడ్డావు అనంటే విశ్వాసములో నిలవబడెను అనండి. ఎక్కడ నిలబడ్డాడండి? విశ్వాసం అండి. చూస్తున్నాడు అంటే దర్శనం చూచుట అంటే విశ్వాసములో నిలిచి ఉండుట. అదండి.
విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపం. అంటే అర్థం ఏంటంటే కనపడదు కానీ కనపడినట్టు చూడాలి. అదే దర్శనం అండి. మనకు వాస్తవం అయితే మన కంటికి ఏం కనపడదు. ఎందుకంటే మన కంటికి ఏం కనపడతాయి తెలుసా? ఎగురుతున్నట్టు, దూకుతున్నట్టు, మీద పడుతున్నట్టు మనకన్నీ కనపడేది ఇయ్యే. ఏంటయ్యి? దెయ్యాలే. నువ్వు సరిగ్గా దేవుల్లో నిలబడితే దెయ్యం కనపడదు, దేవుని దర్శనమే కనపడును గాక. కొట్టు 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 కొట్టు, చప్పట్లు కూడా బిగ్గరగా. స్టెఫను కూడా దేవుని యందు నిలబడ్డాడు కనుక ఇప్పుడు ఆయన కుడిపార్శ్వం చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. విశ్వాసముతో ఆయన మనుష్య కుమారుని చూస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే 4వదిగా విశ్వాసములో నిలిచి ఉండుట. మన విశ్వాసంలో నిలిచి ఉందుముగాక. నేను అంటానండి, నిన్నటి దినం, ఈనాటి పగలు, రేపు పగలతో ముగించబడే ఈ 3 రోజుల ఉపవాస కూడికల ద్వారా, ఈ 20వ వార్షిక ఉపవాస కూడికల ద్వారా నేను కూడా పరలోక దర్శనాన్ని చూస్తున్నాను, చూడబోతున్నాను అనే విశ్వాసములో మనందరూ నిలిచి ఉందుముగాక. ముందు నిలబడితే పరుగు పందెంలో కూడా మనం ఏం చేయాలండి? ముందు ఏం చేయాలండి? ఎప్పటిదాకా? ఎక్కడ దాకా అండి? పరుగు పందెంలో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎలా పెట్టుకొని ఉంటారు. ఎప్పటిదాకా? స్టార్ట్ అని 1 2 3 అని ఏమేయాలి మళ్ళీ? అది చెప్పాలి. మరి ఎలా వేసి పిలుస్తున్నాడండి యేసుప్రభు వారు కూడా. కొట్టు కొట్టు, చప్పలు కూడా బిగ్గరగా ఉన్నామన్నమా. ఈలోపు వినండి, ఈలోపు ఆ నిలబడిన వాళ్ళు కొంతమంది ఏమో తిట్టుకునేవాడు ఉంటాడు లోపల. ఇంకా అంటారా బాబు, ఇంకా విజిలేయడా బాబు. చాలామంది ఇక్కడే తేలిపోతున్నారండి. మందిరాల్లో కూడా, సంఘంలో కూడా ఆశీర్వాదాలు రావట్లేదు, నిందలు పెరిగిపోతున్నాయి, కష్టాలు పెరిగిపోతున్నాయి, అపకారాలు పెరిగిపోతున్నాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇంకెప్పుడయ్యా, ఇంకెప్పుడు పిలుస్తాడు యేసయ్య? తొందరపడబాకు, నిలబడు. మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. తల్లికి వందనం డబ్బులు పడే ముందు పోస్ట్ ఆఫీసుల ముందు నిలబడ్డారు జనం. చెప్పరే అమ్మ, మీరు కూడా వెళ్ళారా? వెళ్ళే ఉంటారులే, చెప్పండి. రాలేదా మీకు? అయిపోయిందా? అంటే వెళ్ళొచ్చారుగా, వెరీ గుడ్. చూసారా? తల్లికి వందనం డబ్బుల కోసం ఎక్కడ నిలబడ్డా? అసలు ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ ఏం కిటకిటలాడినాయండి. రేషన్ షాపుల్లో చెప్పండి, రేషన్ షాపుల్లో 15వ తారీఖు దాకా ఏం చేయాలి? అక్కడ నిలబడటమే. నేను తప్పు అంటలేదు, తక్కువ అంటలే, మీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నా. వీటికి మీద ఇంత శ్రద్ధ ఉంది, వీటన్నిటినీ ఇవ్వండి అని ఆజ్ఞించేది ఎవరో తెలుసా? చప్పలు కొట్టవు, మరి బిగ్గరగా చప్పలు కొట్టవు. ఆయన అనుమతి లేకుండా కన్నురెప్ప మూయలేవు, కన్నురెప్ప తెరవలేవు. ఈ లోకంలో అధికారులైన, ముఖ్యమంత్రులైన, ప్రధానమంత్రులైన ఎవరినైనా ఆయన అనుమతి లేకుండా ఎవరు గెలవలేరు. ఎంతమంది ఏది చేయాలనుకున్నా నీ చేతికొచ్చి నిశ్చయముగా దానిని అనుభవించాలంటే ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు ప్రియ. వీటన్నిటి కోసం నువ్వు నిలబడుతున్నావు అంటే అన్నీ ఇచ్చే ఆయన కోసం ఇంకెప్పుడు నిలబడతాను? ఓ రాజుగారు అంట 7 సంవత్సరాల పరిపాలన ముగింపులు, 7 సంవత్సరాలు ముగింపు అని ప్రజలందరికీ పండగ చేస్తున్నాడంట. మీకు తెలిసిందే, ఇనేమున్నారు మన ఆయన పెద్ద బంగళాల జనం అందరూ వచ్చేసారు. గేటు తీశారు. 1 2 3 అనగా అందరూ లోపలికి తోసుకొని వచ్చేసారు. రాసులు పోసాడండి. భోజనం తినేవాళ్ళకి భోజనం రాశిగా పోసాడు. డబ్బులు కావాల్సిన వాళ్ళు డబ్బులు రాశిగా పోసేసాడు. బట్టలు కావాల్సిన వాళ్ళు బట్టలు రాశిగా పోసేస్తున్నాడు. వస్తువులు కావాల్సిన వస్తువులు రాశిగా పోసేసాడు. వెండి బంగారాలు కావాల్సిన వెండి బంగారాలు రాశిగా పోసాడు. జనం అందరూ దేనోడు దాని దగ్గరికి వెళ్ళిపోయారండి. తింటున్నాడు ఒక్కొక్కడు తింటున్నా, మింగకపోయిన బొగ్గలు నిండా పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్కడు ఉంగరాలు పెట్టుకుంటున్నాడు. ఈ చేతికి ఆ చేతికి కాకపోయినా మొత్తం పెట్టేసుకున్నాడు. డబ్బులు ఈ సంచులు ఆ సంచులు మొత్తం. కానీ ఒక పిల్లవాడంట, 12 ఏళ్ళ అబ్బాయి అందరిని చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడు. ఎందుకంటే అయిపోయినవి అన్నీ కూడా పైన రాజుగారు చూసి పోయిండ్రా కిందకి అన్నాడట. అయిపోయిన రాసి ఎక్కడుందో అన్నీ చూసి పిల్లవాడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి పరిగెత్తాడంట. రాజుగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయి రాజుగారు ఊహించని రీతిగా నిలబడి ఉన్న రాజుగారి మోకాళ్ళు వెనకాల ఇట్ట కొట్టాడట. రాజుగారు ఇలా వంగాడంట. వంగిన రాజుగారిని భుజాన్ని మీద వేసుకుని పరిగెత్తున్నాడంట పిల్లోడు.
రాజుగారు పడతాండ్రా దింపరా అని అంటే, ఆహా నేను దింపను, నేను తీసుకొని వెళ్ళిపోతానంటే గట్టిగా దెబ్బ కొట్టేసి దించరా అన్నాడంట, దించాడంట. ఏరా ఆ విధంగా జనం అందరూ రైసు బంగారం డబ్బులు అన్నిటి కోసం పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళకుండా నన్ను పట్టుకొని నువ్వు తీసుకుని వెళ్తావు ఏంటంటే, అప్పుడు ఆ తెలివి తక్కువ వాడివి లాగా ఉన్నవారు అనగానే వాడు అన్నాడంట, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు నేను కాదు అన్నాడంట. ఏరా అనంటే అక్కడ అయిపోయే కొద్దీ పొయ్యమంటుంది ఎవరా? నువ్వు గనక పోసేవాడిని నిన్నే ఎత్తుకెళ్తాయి ఎన్ని నాయే గనక నిన్ను ఎత్తుకెళ్తున్నాను అంటున్నాడండి వాడు. చూసారు వాడికి ఎంత తెలివితే అట్లా. అన్నీ ఇస్తున్న యేసు కొరకు నిలబడక మీరు వెళ్ళినందుకు తప్పట్లేదండి, ఉన్నవన్నీ మనం ఉపయోగించుకుందాము గాక. కానీ అవన్నిటికి అనుమతి ఇచ్చిన ఆయన కొరకు అమ్మ నా చేతులు జోడించి చెప్తాను, ఏనాడైనా నిలబడ్డావా? కష్టం వచ్చిందని తొలగిపోయావా? నష్టం వచ్చిందని తొలగిపోయావా? బాధలు వచ్చింది అని తొలగిపోయావా? లోకానుసారమైన మాటలు భరించలేక వెనక్కి మళ్ళావా? అయితే ఈ ఉపవాస కూడికల్లో నిన్ను నువ్వే ప్రతిష్ఠించుకుందువుగాక, ప్రతిష్ఠించుకుని తీరుదువుగాక. ఐదవది ఆఖరిది వినేసి మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటికి ఎన్ని అయినాయండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1, ఎవరి కొరకు నిలబడ్డారండి? మిరియాము ఎవరి కొరకు నిలబడింది? మోషే కొరకు ఆశతో నిలబడింది. 2, ఎవరి కొరకు నిలబడ్డారండి? యెహోషువ దేవుని దూత ఎదుట నిలబడ్డాడండి. 3వదిగా ఎక్కడ నిలబడ్డారండి? ఇస్కరియోతు యూదా యేసు విరోధులతో నిలబడ్డాడండి. 4వది ఎక్కడ నిలబడ్డారండి? స్టెఫను విశ్వాసములో నిలబడ్డాడు. ఆమేనండి బిగ్గరగా. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం, ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. అందరూ జాగ్రత్తగా వినండి. అన్ని ప్రాముఖ్యమైనవే, ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. అందరు వినండి, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను ఏం చేయబడమ్మా? చప్పట్లు కొట్టండి బిగ్గరగా ఒకసారి. 5వది ఆఖరిది ఎక్కడ నిలబడ్డారంటే రక్షింపబడిన జన సమూహము అనండి. ఏ సమూహం? ఎక్కడ నిలబడ్డారంటే సింహాసనము ఎదుట అనండి. ఎక్కడండి? ఈ భక్తికి అర్థం అదండి. మనం రక్షణ పొంది మారు మనసు పొంది మందిరానికి వచ్చి ఇలా బైబిల్ తీసుకొని మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? ఇప్పుడే ఒకవేళ రాకడొస్తే ఏం చేయబడాలి? ఎత్తబడితే ఎక్కడికి వెళ్ళాలి? సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. ఆ సింహాసనం దగ్గర కూడా మనం అందరం చేసే పని ఏంటో తెలుసా? మనమే కాదు, ప్రారంభంలో ఉంది, ఇదిగో ప్రతి జనము నుండి అనండి. ఏ జనం అండి? అమెరికా జనమైన, ఇంగ్లాండ్ జనమైన, ఆంధ్ర జనమైన, తెలంగాణ జనమైన, భూమి మీద ఉన్న ఏ జనమైన. 2, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. వాళ్ళని లెక్కిద్దాం అనుకుంటే దేర్ ఈజ్ నో నెంబర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అక్కడ ఉంది, నెంబర్ కూడా లేదండి. లెక్కలు చేస్తున్న నెంబర్ కూడా లేదంట. లెక్కింపజాలనంత మంది నిలబడ్డారట. చప్పలు కొట్టడం బిగ్గరగా. వీళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు ఎత్తబడ్డారండి. ఎత్తబడ్డారు అని అంటే భూమి మీద ఉండంగానే మిరియాములాగా నిలబడ్డారు వాళ్ళు. భూమి మీద ఉండంగానే యెహోషువలాగా నిలబడ్డారు వాళ్ళు. భూమి మీద ఉండంగానే యూదాలాగా కాకుండా స్టెఫను వలె నిలబడ్డారు వాళ్ళు. కనుకనే ఒకానొక దినాన ఎత్తబడతారట. వాళ్ళందరిలో నేను ఉందునుగాక, వాళ్ళందరిలో నీ ఉందువుగాక, వాళ్ళందరిలో మనందరూ ముందుముగాక. ఆ నిలబడి అక్కడ కూడా మనం చేసే పని ఏంటంటే ఏం చేయబడాలండి? అక్కడ కూడా నిలబడాలి. అలా ఏం చేయాలండి? అక్కడ నిలబడతా ఎవరు ఎదుటంటే సింహాసనము మరియు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ప్రభు అయినా ఆ సింహాసనం ఎదుట నిలబడతామంట. అక్కడ ఆకలి లేదు,
అక్కడ చీకటి లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇక నిత్యము నిలబడి దేవా పరిశుద్ధుడు 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 గానా ప్రతిగానాలు చేస్తూ పరవశిస్తూ ఉండటం తప్పితే అక్కడ కన్నీరు లేదు, ఏమీ లేదు. ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడుతుందట. అమ్మ ఇక్కడ ఏడుస్తున్నావేమో, నిజమే, ఎవరి సమస్యలు ఆలేయండి. ఎంత చెట్టుకి అమ్మా ఎంత, అదే ఎంత అమ్మాయి ఎంత? జవాబు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎంత చెట్టుకి అంతేగాలి. ఎంత? ఇక్కడ మనకి జవాబు తెలియదు కానీ అక్కడ ఆయన చెప్తాడండి. ఆ జవాబు తెలుసుకోవటానికైనా ఎత్తబడుదుముగాక. ఎవరి బాధలలో ఉన్నాయి కాదంటలా, కానీ ఈ బాధలన్నిటిని వైపు చూసావా? పేతురు గలిలయ సముద్రంలో మునిగిపోయినట్టు ఏం చేస్తావు తెలుసా? మునిగిపోతావు. ఈ సహజం అండి. సముద్రం ఉన్నంతకాలం ఏమొచ్చి వెళ్తాయి అమ్మ అనండి, ఏమొచ్చి వెళ్తాయి? సముద్రం ఉన్నంతకాలం రావాలి పోవాలి. మనిషి ఉన్నంతకాలం బాధలు కూడా నువ్వు పులి స్టాప్ పెట్టలేవు. ఈ బాధలను చూసుకొని ఆగావా? ఎత్తబడలేవు. ఎత్తబడలేదు కానీ అంటే నువ్వేం చేయబడినట్టు అర్థం? విడవబడ్డావు. విడవబడితే ఎక్కడికి వెళ్తావు తెలుసా? అగ్ని ఆరదు, పురుగు. అయ్యో మహాభయంకరం అండి. వద్దమ్మా. అయ్యా ఈ బాధలన్నీ తట్టుకొని నీ కొరకు నిలబడే ఆ ఓపిక ఉపవాస కూడికల ద్వారా నాకు వచ్చునుగాక, ఖచ్చితంగా సంపాదించుకొందునుగాక. అందుకే ఈ కూడికల్లో మనం పాల్గొనాలి ప్రియులారా. ఒక ఉద్యోగాన్ని కొట్టాలంటే యవ్వనస్తులు చూడండి, తెల్లారుజామున లేచి రన్నింగ్ చేస్తాడా, బస్కిల్ తీస్తాడా, ఎక్సర్సైజ్ చేస్తాడా, మళ్ళీ ఇవన్నీ ఒక అయితే మెమొరీ పవర్ ఉండాలి, రిటర్న్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్ కోచింగ్కి వెళ్ళాలా, ఏం చేయాలా, మళ్ళీ ఇంట్లో పని చేయాలా, ఫ్రెండ్స్కి ఏదో ఒకటి చేయాలి. ఇన్ని నెరవేరిస్తేనే కానీ ఆ అబ్బాయికి ఏం రాదు? జాబ్ రాదండి. నువ్వు ఎత్తబడాలన్నా కూడా ఈజీ కాదు. ఇక్కడ నువ్వు పొందుకున్న రక్షణలో చక్కగా నిలబడాలి, నువ్వు వెళ్ళే సంఘంలో చక్కగా నిలబడాలి, నువ్వు పొందుకున్న ప్రార్థనలో చక్కగా. వీళ్ళని ఒక మాట చెప్పిన, నీ సమస్యలు ఎంత పెద్దవైనా సరే మోకాళ్ళ మీద అవి చాలా చిన్నగా అయిపోతాయి అంట. ఏంటయ్యి? నీ సమస్యలు ఎంత పెద్దవైనా సరే ఏమేస్తే అంటే అర్థం ఏంటి? ప్రార్థన అని అంటే అర్థం ఏంటండి? ప్రార్థన ముందు ఎన్ని ఏమైపోతాయి? చిన్నగా అయిపోతాయండి. కనుక సమస్యల వైపు చూడబాకు దయచేసి. ప్రభువా నేను అంతము వరకు నమ్మకంగా ఉందునుగాక, అంతము వరకు నమ్మకంగా ఉందునుగాక. ఇప్పుడు ప్రతి జన సమూహం అందరూ కూడా ఎక్కడ నిలబడ్డారట? సింహాసనము ఎదుట నిలవబడ్డారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఒక్క మాట చదువుదామండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు కూడా, యేసుప్రభు వారు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఒకనొక దినాన సియోను పర్వతం మీద ఆయన కూడా నిలబడతాడండి. ఆయన నిలబడినప్పుడు మనం ఏం చేయాలి అమ్మ అనండి? ఏం చేయాలి? సడన్గా ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు అనుకో, వచ్చేళ్ళే అనుకుంటావా? ఏం చేస్తారు మరి? ఎందుకు? ఆయన జిల్లాకే అధికారి కనుక. మరి ఆ కలెక్టర్కి పుట్టకనిచ్చి, పెరుగుదలనిచ్చి, వస్తువులనిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన దేవాది దేవుడు వస్తే ఏం చేస్తాం మనం? నిలబడి తీరాలని. నిలబడి తీరుతున్నావు అంటే నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావు. కనుక ఎత్తబడే స్థితిలో ఉన్న వాళ్ళు సింహాసనం ఎదుట నిలబడతారు. గొర్రె పిల్ల ఎదుట ఉన్న ఆయన ఎదుట నిలబడి నిత్యము పరిశుద్ధుడు 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 గానా ప్రతిగానాలతో ఉందుముగాక. ఆ స్థితి సంపాదించుకోకుండా ఒకవేళ నువ్వు సరిగ్గా నిలబడలేకపోతున్నావా? ఒక వారం వస్తే ఒక వారం రాలేక, నన్ను మన్నించండి, నేను ఏది చేసినా మిమ్మల్ని బలపరచడానికి మాటలండి. తప్పులు లేకపోలేదు, పొరపాట్లు భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో ఏమి లేకపోలేదండి? అన్నీ ఉన్నాయి. కానీ పొరపాట్ల వైపు చూస్తూ బతకబాకు. వాటిని సరి చేసుకోవడానికి ఈరోజు నీకు ఆయుష్నిచ్చాడు. నా మట్టుకు నేనేమనుకుంటాడు తెలుసా అండి? ఈరోజు నేను బతుకున్నాను అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, ఎప్పటి నుంచైనా ఇప్పటి వరకు ప్రభు ఈరోజు కూడా నేను బతుకున్నానంటే నాలో ఇంకా ఏదో ఘోరంతైనా ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది గనకే నన్ను బతికించావు గనక ఆ ఘోరంతేందో నేను సరి చేసుకుంటానయ్యా.
రెండవది కానీ ఎలాగనుకుంటా, ఇంకా బతికించావా, నన్ను నేను సరి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి రావాలి, ఇక్కడికి నేను వాక్యం చెప్పాలి కనుక నలుగురికి నేను మార్చుకున్నది, నేను ఎలా ఉన్నానో నేను చెప్పడానికి నన్ను ఎన్నుకున్నావు, అదే రెండో పాయింట్. కానీ మొదటిగా ఏదో ఉంది నాలో ఇంకా సరి చేసుకోవాల్సింది. అందుకు ఈరోజు నీకు ఇచ్చాడండి. అంతేగాని ఇంకా ధనవంతుని వలె తినుము, త్రాగుము, సుఖించుము అంటానికి కాదు. అందులో దేవుని సన్నిధిలో రక్షించబడి మారు మనసు పొంది బల్లలో చేయి వేస్తున్న వాళ్ళు ఇంకా అలుపెరగని యోధుల వలె ఉందురుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మూలవాక్యంలో అంటాడు, ఇదిగో ఈ 5 ఎక్కడ నిలబడ్డారు. అయితే శిష్యులారా మీరు ఎక్కడ నిలబడతారో తెలుసా? నా యందు. యోహాను సువార్త 15:4 చదవండి, ప్రార్థన చేసేద్దాం. మన మూలవాక్యం ఎక్కడైతే వాక్యం మొదలేసాం అక్కడికి రండి. యోహాను సువార్త 15:4 మొదటి మాట, నా యందు నిలిచి ఉండు. చాలండి. ఇప్పటికి ఎన్ని అయినాయండి? ఎన్ని విన్నామండి? 5 విన్నాం. మిరియాము మోషే కొరకు ఆశతో నిలబడింది. 2 యెహోషువ దేవుని దూత ఎదుట నిలబడ్డాడు. 3 ఇస్కరియోతు యోధ శత్రువులతో నిలబడ్డాడు. 4వదిగా స్టెఫను విశ్వాసంలో నిలబడ్డాడు. 5వది ఆఖరిది రక్షింపబడిన జన సమూహము ఎక్కడ నిలబడతారట? సింహాసనం ఎదుట నిలబడతారు. కనుక ఇలా నిలబడాలి అని అంటే యేసుప్రభువు వారు చెప్తున్న మాట, మీరు భూమి మీద బతుకున్నప్పుడే నా యందు అనండి, నా యందు నిలిచి ఉండుడి అంటే అర్థం ఏంటో ఈ రాత్రికి 5 విషయాలు చెప్తానండి. ఆయన యందు ఎలా నిలబడతారు అంటే అర్థాలు ఏంటి? 5 విషయాలు ఈ రాత్రికి చెప్తాను. కనుక ఈ రాత్రికి దయతో ఆ మాటలు వినటానికి మీరే కాదు, మీ కుటుంబాలతో కలిసి వచ్చుదురుగాక. నిలిచి ఉంటేనే ఎత్తబడతావు, లేకపోతే ఏం చేస్తావు? విడవబడతావు. విడవబడితే అగ్ని ఆరదు, పురుగు సావద్దు ప్రియులరా. కనుక అటు వెళ్తావు, ఇటు వెళ్తావు. అమ్మ చెప్పండి, ఎటు? అటంటే ఇటంటే చెప్పండి. అటంటే ఇటంటే. నాకు వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, హైవే వేస్తున్నారండి, ఇటు వెళ్తేనేమో విజయవాడ చెన్నై వెళ్ళిపోద్ది, అటు వెళ్తేనేమో హైదరాబాద్ వెళ్తుంది, ఫ్లైఓవర్ వేస్తున్నారండి అని అన్నారు. పొరపాటున అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు తిరిగితే చెప్పరే, అటు వెళ్ళాల్సిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు చెన్నై వైపు తిరిగి, చెన్నై వెళ్ళాల్సిన వాళ్ళు హైదరాబాద్ తిరిగితే ఏమైందండి? చెప్పండి, ఏమైంది? ఎటు వెళ్తున్నాడో తెలియదండి. అలాగే నువ్వు ఎటు వెళ్తున్నావో తెలుసుకో. నీ భక్తికి ఆధారం ఏంటంటే, ప్రభువా ఇక్కడున్నంతకాలము నేను ఫలించాలి. యేసుప్రభువు అదే చెప్తాడు, నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు మీరేం చేస్తారో తెలుసా? బహుగా ఫలిస్తారు. చప్పలు కొట్టాలి బిగ్గరగా. అప్పుడు నీ సమస్యల వేదనలు అన్నీ 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 పోతాయండి, అన్నీ పోతాయండి. ఫైనల్ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా వినండి. ఒక పాప చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కాదు, అన్యుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. మేనమామ అక్కడే ఉన్నాడండి. ఇక అతను తప్పితే భూమి మీద అమ్మాయికి చుట్టరికం కానీ బంధువర్గం ఎవ్వరు లేరు. ఆ మేనమామ ఈ అమ్మాయిని దగ్గరికి తీసి, ఆ అమ్మాయికి మంచి యవ్వన వయస్సు అంటే 12, 13 సంవత్సరాలు వస్తున్నాయి అనగా, అప్పటిదాకా పెంచుతూ వచ్చిన మేనమామ సడన్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. దిక్కులేని అమ్మాయి అయిపోయింది. ఈ అమ్మాయి రోడ్డును పడింది. అయితే ఈ 13 ఏళ్లలో ఈ అమ్మాయికి వద్దనుకున్నా కూడా చర్చిలో నుంచి యేసుప్రభు పాటలు వినబడతా ఉండేయంట. ఆ పాటల్లో ఏదో యేసు ప్రేమ, ఆయన ఎలా గాయాల పాలై ఎలాగ అందరినీ ఏం చేశాడో, ఆయన నిలబడితే ఎంత ఆశీర్వదిస్తాడో, ఇవన్నీ హత్తుకుంటే 13 సంవత్సరాలు ఈలో పాపగా ఉన్నప్పుడే మేనమామ తెలియకుండానే పిల్లలతో ఆడుకుంటున్నాడు వచ్చి చర్చిలో గడిపేదంట. చర్చిలో ఆ పాటల బాట నేర్చుకుంది, ప్రార్థన చేయటం నేర్చుకుంది. ఇప్పుడు ఉన్న ఆధారం మేనమామ కూడా చచ్చిపోయేసరికి ఈ అమ్మాయి రోడ్ల మీద పడిన, అది కూడా అద్దిల్లు, సొంత ఇల్లు ఏమి లేదు, బయటికి నెట్టేశారు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి నేరుగా ఎక్కడికి వచ్చిందో తెలుసా? అంటే నేను ఈ మాట చెప్పకూడదు కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి బ్రాహ్మణ కులంలోంచి వచ్చిందండి. నేరుగా చర్చిలోకి వచ్చేసింది.
దేవుని సేవకులు దయగలిగిన వాళ్ళండి. గుర్తుపట్టారా? చిన్నపిల్లల దగ్గర నుంచి సండే స్కూల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా, పాటలు పాడతాం, పిల్లలతో పాటు చప్పలు కొడుతుంది కదా. పాస్టమ్మ గారి దగ్గరికి తీసింది, ఏమ్మా ఏంటనంటే 13 అంటే ఊహ తెలిసింది, వయసు వచ్చేసింది. ఏంటమ్మానంటే ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదు ఆంటీ. పాస్టమ్మ గారు కలో గంజ పెట్టిందండి. విశ్వాసులు ఒక ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం, ఒక ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం అలా అలా పెట్టేశారు. ఆ అమ్మాయి అలాగే ఉంటూ ఏం కాపాడుకుందో తెలుసా? వాక్యం అంతా పాస్టర్ గారు చెప్తున్నది చెవులు వేసుకొని, ఆ యవ్వన వయసులో నాన్న వాళ్ళు లేకపోయినా, తినటానికి సరిగా లేకపోయినా, ఈ మాట బాగా వినాలి మీరు, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, నేను ఎవరిని ఎక్కువ చేయట్లే, ఎవరిని తక్కువ చేయట్లే, క్రీస్తు తెలియని ఒక వేరే అన్యుల్లో నుంచి పుట్టిన ఆ అమ్మాయి 13-14 ఏళ్ల వయసులో విశ్వాసాలలో వారం 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 ఇలా ఉంటూ ఆ అమ్మాయి ఏం కాపాడుకుందో తెలుసా? పరిశుద్ధత కాపాడుకుందండి ఆ అమ్మాయి. పరిశుద్ధత కాపాడుకొని చదువుకుంటానే ఉంది. ఏం చదివిందో తెలుసా? ఒకరోజు బాగా వయసు 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఒకరోజు ఏ పాస్టర్ అమ్మ గారు అయితే భోజనం పెట్టారో చిన్నప్పుడు, ఆ పాస్టర్ గారికి ఒకరోజు ఫోన్ వచ్చిందంట 15 ఏళ్ల తర్వాత. పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే, ప్రైజ్ లార్డ్ అన్నా అని అంటది. అమ్మా ఎవరు అని అంటే, అన్నా నేను పలానా, గుర్తుపట్టారా? అమ్మ నువ్వా, ఏమైపోయావు? తర్వాత అసలు ఎక్కడ కనపడలేవు, పెద్ద చదువులు చదువుతున్నాను ఎక్కడికి వెళ్ళిపోయావు, తర్వాత నుంచి నీ ఫోన్ నెంబర్ కూడా దొరకలేదు, అసలు నువ్వు కూడా ఫోన్ చేయడం మానేసావు, ఏంటి అనండి. ఇప్పుడు ఆ అమ్మాయి అంటది, అన్నా నేను ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే, మీ పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్గా సీట్లో కూర్చోబోతూ మీ చేత ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాను అన్న అంటదండి. పాస్టర్ గారు అవాక్ అయిపోయారు. నువ్వేంటి ఒరిస్సాలో భువనేశ్వర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్గా కూర్చునే ముందు నాకు ఫోన్ అంటావు, ఏంటమ్మా పిచ్చేమైనా పట్టిందా, నువ్వేనా మాట్లాడుతున్నా అన్నాడు ఈయన. అన్న నిజమన్నా, చిన్నప్పుడు మీరు పాస్టమ్మ గారు నేర్పిన వాటి మీదే నిలబడ్డానన్న, నేను ఆ భక్తిలో నిలబడ్డానన్న, ఆ పరిశుద్ధతలో నిలబడ్డానన్న. దూరం వెళ్ళిన తర్వాత ఈ లోకపు కామపు కళ్ళు నా మీద చాలా పడ్డాయన్న, కానీ మీరు నేర్పారు, పాస్టమ్మ గారు నేర్పారే, ఆ పరిశుద్ధతలోనే నిలబడ్డానన్న, కష్టపడి చదివానన్న. ఈ రోజున కలెక్టర్ జాబ్ వచ్చిందన్న నాకు. కలెక్టర్గా ఛార్జ్ తీసుకునే ముందు 1 దేవుని కృప, 2 నన్ను నిలబెట్టింది మీరు పాస్టమ్మ గారు కనుక, మీరు ప్రార్థన చేస్తే నేను ఆ సీట్లో కూర్చుంటానన్న అంటుందండి. పాస్టర్ గారు సంతోషపడిపోయి పాస్టమ్మ గారిని పిలిచి ఫోన్ మాట్లాడిచ్చేసి, పాస్టర్ గారు ఎమ్మట అన్నారట, చాలా మంచిదమ్మా, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడు కనుక చక్కగా నీకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమనంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఈ జీవితానికి నేను పెళ్లి చేసుకోనన్నా. ఏమ్మా అదేంటి అలాగంటావు, మళ్ళీ విషాదం ఏంటనంటే, అప్పుడు ఆ అమ్మాయి అంటది, అన్నా నాలాంటి ఆడపిల్లలన్నా, నాలాగా చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయిన వాళ్ళు, నాలాగే వయసు వస్తున్నప్పుడే మేనమావను కూడా పోగొట్టుకున్నవాళ్ళు, భూమి మీద నాన్న వాళ్ళు లేని ఆడపిల్లలు చాలా మంది ఉన్నారన్న. వాళ్ళు తాగుబోతుల చేతుల్లో, కామపక్కల చేతుల్లో వాళ్ళు బలైపోతున్నారన్న. నేను ఈ జీవితానికి పెళ్లి చేసుకోను, కానీ అలాంటి పిల్లలందరినీ చేరదీసి వాళ్ళని చదివించి వాళ్ళని గొప్పలను చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తానన్న అంటుందంట ఆయన. ఇంత బలమైన నిలకడ అమ్మాయికి ఎలాగొచ్చిందండి చెప్పండి? ఎలా వచ్చిందండి? ఎలా నిలబడింది ఆవిడ? దేవుని. అందుకే యేసుప్రభు అంటాడు, నా యందు నిలిచి ఉండు, అద్భుతాలు చూస్తావు. మరి వట్టి మాట కాదు, కట్టు కథ కాదు, ఇలాంటివి చాలా అద్భుతాలు ఉన్నాయండి. వినండి, బైబిల్ని మీ ఎదుట పెట్టుకొని క్రీస్తు కొరకే నిలబడుదుముగాక. ఆయన నీ కొరకు నా కొరకు మన అందరు నిలబెట్టాలని ఆయన నిలబడలేదు, కానీ సిలువలో వేలాడాడండి ఆయన. ఆకాశానికి భూమికి మధ్య 3 మేకుల మీద వేలాడదీశారు ఆయన్ని. నేను సరిగ్గా నిలబడాలని, నువ్వు సరిగ్గా నిలబడాలి, ఆత్మలో నిలబడాలి, పరిశుద్ధతలో నిలబడాలని ఆయన నిలబడే అవకాశం ఇవ్వాలి. వేలాడదీశారు 33.5 వయసులో. భరించాడండి ఆయన. ఆయన నిలబడటమే కాదు, నన్ను నిలబెట్టి నిన్ను నిలబెట్టి ఆ సింహాసనం ఎదుట మన అందరం చూస్తానికి ఆయన ఆశపడుతున్నాడు. అంతగా ఆత్మలో ఫలించుదుముగాక, అంతగా శారీరకంగా కూడా ఫలించుదుముగాక. ఇందాక అన్నాను కదా, కృపాక్షేమాలే నా వెంట. పెంట కుప్పల మీద నుండి ఆయన ఏం చేస్తాడండి?
పైకి లేపుతాడు. ఇప్పుడే విన్నాం మనం యథార్థత. అమ్మ నాన్న మేనమామ దిక్కు లేకపోయినా ఏమైందండి ఆ అమ్మాయి? దేవుడు కలెక్టర్గా నిలబెట్టాడు. అనేక మంది ఆడపిల్లల బ్రతుకులు ఆ అమ్మాయి ద్వారా ఏం చేయబడ్డాయి తెలుసా? ఆశీర్వదించబడ్డాయి. నువ్వు దీవించబట్టమే కాదు, నీ ద్వారా అనేకులు మేలు పొందుకొందురుగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.